తన గురువైనటువంటి చంద్రబాబు గారి అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, చంద్రబాబు గారి అలాగే రేవంత్ రెడ్డి గారి మధ్య 17 అనేటువంటి సంఖ్యతో ఒక అనుబంధం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అనుబంధం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సన్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య 17 అనే సంఖ్యతో ఒక అనుబంధం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఆ అనుబంధం? నిన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా. ఆ యాంకర్ నన్ను ఒక ప్రశ్న వేశారు. ఓకే. అంటే జూరిచ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఇటువైపు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఎయిర్పోర్ట్లో మర్యాదపూర్వకంగా అక్కడ, అంటే ఇరువురు దావోస్ పర్యటనకి వెళ్ళారు కాబట్టి ఆ ఎయిర్పోర్ట్లో ఒకరికొకరు ఎదురుపడ్డారు. పూర్వ పరిచయాల నేపథ్యంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఉన్న ఫోటో బయటకు రావడం జరిగింది. అవును. శ్రీధర్ బాబు గారి భుజం మీద చంద్రబాబు నాయుడు గారు చేయి వేస్తున్న ఫోటో బయటకు రావడం జరిగింది. శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు క్రియాశీలకంగా లేరు, కానీ వీళ్ళందరూ కలిసి ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో కూడా కలిసి పనిచేస్తున్నారు. మాజీ సహచరులు, మాజీ ఒకరికొకరికి ఉన్న పూర్వ పరిచయాల నేపథ్యంలో ఆ మర్యాదపూర్వక కలయిక జరిగింది. ఈ సందర్భంగా ఆ యాంకర్ నన్ను ఏమని అడిగారంటే, ఇప్పుడు ఈ కలయికని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికగా చూడాలా, గురు శిష్యుల బంధంగా చూడాలా, మాజీ తెలుగుదేశం సహచరులుగా చూడాలా అని అడిగారు నన్ను. ఓకే. నేనేం చెప్పానంటే, మూడిటికి మూడు వాస్తవమే. వారిప్పుడు ఇరువురు వారి వారి రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాగే పూర్వరంగంలో వారి ఇరువురు, అంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాజీ సహచరులే. అంటే తెలుగుదేశం పార్టీలో కలిసిమెలిసి రాజకీయం చేసిన వాళ్లే. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి వయసు అనుభవం రీత్యా రేవంత్ రెడ్డి గారి వయసు అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు గురు శిష్యుల అనుబంధంగానే పరిగణించాలి. కాబట్టి మీరు ప్రస్తావించిన 3 ప్రశ్నలు ఇక్కడ అవుననే సమాధానం చెప్పాలి అని చెప్పాను నేను. ఎందుకంటే ఇక్కడ గురు శిష్యులు అని చెప్పటానికి లేదు, ఒకరి నాయకత్వం ఒకరు పనిచేశారని చెప్పుకోవటానికి ఏం సెసబిషన్ ఏం అవసరంలా. అలాగే ఇక్కడ వారిద్దరు రాజకీయ నేపథ్యాన్ని కూడా ఒకసారి చూసుకుంటే సార్ చాలా, అంటే సారూప్యత ఉంటుంది వాళ్ళిద్దరిని పోల్చి చెప్పడానికి. పోలికలు ఉన్నాయండి, చాలా సారూప్యత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ నేపథ్యాన రైతు కుటుంబంలో పుట్టారు. ఆయన తన గ్రామంలో స్కూల్ లేక పక్క ఊరికి నడిచెళ్ళి చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన విద్యార్థి రోజుల నుంచి క్రియాశీలక రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యి వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో నెగ్గి వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 28 సంవత్సరాల వయసులో 1978లో వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 30 సంవత్సరాల వయసులో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ ఈ ప్రస్థానాన్ని గమనించుకుంటే ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న రైతు కుటుంబం నుంచి తనకు తానుగా తన నాయకత్వ పటిమతోటి ఎమర్జ్ అయిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వెనక తండ్రుల వారసత్వము, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేయటము, ఇటువంటి వారసత్వం లేకుండా తన కాళ్ళ మీద తను ఎమర్జ్ అయ్యారు. మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారిని ఇచ్చారు. చాలా మంది ఇప్పుడు జనరేషన్ ఏమనుకుంటారంటే, ఎన్టీ రామారావు గారు అల్లుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎదిగారు అనుకుంటారు. ఆల్రెడీ రాజకీయంగా మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి కుమార్తెని ఇచ్చారు. అప్పటికి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కూడా రాలా, పార్టీ కూడా పెట్టలా. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్డ్ లీడర్. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, అంటే వాళ్ళ నాన్నగారు పోలీస్ పటేల్ అంటారు, చిరుద్యోగి. ఒక 7-8 మంది సంతానంలో ఆయన 8 మంది అన్నదమ్ములు అనుకుంటా వాళ్ళు. ఒక సామాన్య గ్రామీణ ప్రాంత కుటుంబం నుంచి ఎమర్జ్ అయ్యారు ఆయన కూడా. ఆయన కూడా 2006లో ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా తనకు తానుగా
మొట్టమొదటిగా జెడ్పీటీసీగా ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు. Hmm. ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత అప్పుడు ప్రతిపక్షంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయ్యారు. జెడ్పీటీసీగా టీఆర్ఎస్ నుంచి ప్రస్థానం మొదలయ్యి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయ్యి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అవును. అంటే ఇక్కడ ఏమర్థమైంది, ఆయనకు కూడా రాజకీయ వారసత్వపు ఆశీస్సులు లేకుండానే, ఎవరు రాజకీయ వారసత్వం లేకుండానే తన కాళ్ళ మీద తాను ఎమర్జ్ అయ్యాడు నాయకుడు. ఇక్కడ ఈ 17 ప్రస్తావన ఏంటి అంటే, 1978లో ప్రత్యక్ష ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత సరిగ్గా 17 సంవత్సరాలకి 1995లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అంటే ఆయన ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత, అంటే విద్యార్థి సంఘ ఎన్నికలు తీసేసాయి, ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల్లో 78లో ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు డైరెక్ట్గా. ఆ తర్వాత 17 ఇయర్స్కి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా 2006లో జెడ్పీటీసీగా ఎలక్ట్ అయిన తర్వాత ఆ తర్వాత 17 సంవత్సరాలకి 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం లేదు, 2 రాష్ట్రాలకు విభజన జరిగిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రోజుల్లో ఆయన పార్టీలో చేరి ఆయన నాయకత్వంలో పనిచేసి వయసు రీత్యా చూసుకున్నప్పుడు ఒక రకమైన గురు శిష్యుల అనుబంధం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన 44 నుండి 45 సంవత్సరం నడుస్తూ ఉంది. కాకుంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన 54వ సంవత్సరంలో ఆ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఒక 10 సంవత్సరాలు లేటుగా అవకాశం దక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు 28వ సంవత్సరంలోనే ఎమ్మెల్యే అయిపోయి ఉండటంతో ఆయన రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘకాలం కొనసాగింది. రేవంత్ రెడ్డి గారికి కొంచెం లేటుగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది, ఒక 10 సంవత్సరాల వెనక. కానీ సరిగా ఇరువురికి మాత్రం వారి రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత సరిగ్గా 17 సంవత్సరాలకి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఓకే. ఆయన 78లో బిగిన్ చేస్తే 95లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన 2006లో బిగిన్ చేస్తే 2023లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇది వారిద్దరి మధ్య ఉన్న సారూప్యత. అంటే గురువు ఫుట్ ప్రింట్స్ లోనే శిష్యుడు కూడా నడుస్తున్నట్టు అర్థమవుతుంది. ఇద్దరికి ఆ బ్రేక్ అనేది ఆ 17 ఇయర్స్కి వచ్చింది. కాకుంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఆ ప్రస్థానాన్ని కొనసాగిస్తే ఇవాళ 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తారేమో, కాలం నిర్ణయించాలి, చూద్దాం. భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పనితీరు ప్రాతిపదికగా అన్నిసార్లు మెప్పించిన గురువు అడుగుజాడల్లో నడిచి మరి శిష్యుడు కూడా మరి అన్నిసార్లు విజయం దక్కించుకుంటారేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.